హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఓకే రైట్. సేమ్ ఇక్కడ ఎవ్రీ ఎక్సెప్షన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, ఇక్కడ మనకు ఏమున్నాయంటే సో ట్రై క్లాస్ ఉంటుంది, సో పాస్, నెక్స్ట్ ఎక్సెప్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో పాస్, నెక్స్ట్ ఎల్స్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ ఫైనల్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఎల్స్ క్లాస్, పాస్, ఫైనల్లీ క్లాస్, పాస్. ఓకే, సో ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నాను, సిలైన్ కామెంట్ చేస్తున్నాను, ఇలైన్ కామెంట్ చేస్తున్నాను, సిలైన్. ఓకే, సిలైన్ కామెంట్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి. మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఎక్సెప్షన్ అనేది రైజ్ అయితే ఓకే, సో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎవ్రీ ఎక్సెప్షన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, మన ఇక్కడ పైథాన్లో ఎవ్రీ ఎక్సెప్షన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0 అని ఇచ్చాం. సో 10/0 అని ఇచ్చాం. ఓకే, సో 10/0 అని ఇస్తే మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. సో 0 డివిజన్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి నేను కూడా కామెంట్ చేస్తున్నాను, సో కోడ్ అంతా కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0. ఓకే, కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్, పైథాన్ ఫస్ట్ డాట్ ఫైవ్. సో చూడండి 0 డివిజన్ ఎర్రర్. సో ఇక్కడ రన్ చేస్తే 0 డివిజన్ ఎర్రర్. సో డివిజన్ బై 0 అంటే మనకి ఇక్కడ ఏమైందంటే ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. మనకి ఏ స్టేట్మెంట్ దగ్గర అయితే ఎక్సెప్షన్ రైజ్ అవుతుందో ఈ స్టేట్మెంట్ని ఎక్కడ రాయాలంటే విత్ ఇన్ ది ట్రై క్లాజ్లో రాయాలన్నమాట. ఓకే, ఓకే, ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అయింది మనకి అది అక్కడ 0 డివిజన్ ఎర్రర్. ఓకే, ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అనేది అక్కడ అయింది. సో ఈ 0 డివిజన్ ఎర్రర్ని ఇక్కడ ఎక్సెప్ట్ దగ్గర రాయాలన్నమాట. ఓకే, ఇక్కడ 0 సో డివిజన్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సో ప్రింట్, సో మనకి ఏంటంటే సో సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్ అని ఇచ్చాను. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందుకి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అయితే రైజ్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుందంటే సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఈజ్ సారీ సో డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. ఇక్కడ ఏ అనేది యూజ్ చేస్తున్నాం, బట్ ఏ అనేది ఇక్కడ ఈ వేరియబుల్ని డిఫైన్ చేయాల. ఈ కోడ్ రన్ చేస్తే మనకు 1 సెకండ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో రన్ దిస్ కోడ్, వీ విల్ గెట్ రన్ దిస్ కోడ్. ఒకసారి చూడండి, ఇక్కడ నేమ్ ఎర్రర్. ఓకే, నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఇక్కడ ఏ అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ నేమ్ ఎర్రర్ని కూడా ఎక్సెప్ట్ క్లాస్లో రాసుకోవాలి. ఓకే, సో ఎక్సెప్ట్ సో నేమ్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్. సో ఇక ప్రింట్. ఓకే, సో సారీ ఓకే వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందుకు డిఫరెన్స్ చూడండి. మన ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. సో కరస్పాండింగ్ ఎక్సెప్ట్ క్లాస్కి వస్తుంది. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ రన్ దిస్ కోడ్. సో చూడండి, మనకి ఇక్కడ సారీ వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే రైట్. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అనేది కూడా క్లాసే, నేమ్ ఎర్రర్. ఓకే, ఇవి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లాస్ అనమాట. అయితే మనకి పైథాన్లో పైథాన్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది పైథాన్ డాక్యుమెంటేషన్. సో ఎక్సెప్షన్ హైరార్కీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ క్లాస్ ఫర్ ఆల్ ఎక్సెప్షన్ క్లాసెస్. ఎక్సెప్షన్ క్లాసెస్ అన్నిటికీ పేరెంట్ క్లాస్ ఏంటి? బేస్ ఎక్సెప్షన్. ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ బేస్ ఎక్సెప్షన్. నాకు ఈ బేస్ ఎక్సెప్షన్కి ఈ 3 కూడా 4 చైల్డ్ క్లాసెస్ అనమాట. మనకు ఇప్పుడు చూడండి ఎక్సెప్షన్ యొక్క చైల్డ్ క్లాసెస్. సో చూడండి, ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్, ఇది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ అంటే స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ అనేది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్? ఎక్సెప్షన్ అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నేమ్ ఎర్రర్. సో ఇక్కడ నేమ్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్. సో స్టాండర్డ్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం 0 డివిజన్ ఎర్రర్, నేమ్ ఎర్రర్ ఈ రెండింటిని
కాకుండా ఈ రెండింటి పేరెంట్. నాకు ప్రింట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ కదా, పేరెంట్ ఆఫ్ జీరో డివిజన్ ఎర్రర్ అండ్ నేమ్ ఎర్రర్. ఓకే, ఇక్కడ ఎక్సెప్ట్ ఎక్సెప్షన్ అంటే పైన ఇక్కడ జనరిక్ రాసేస్తున్నాను. సో ప్రింట్ సో సారీ ఎర్రర్ అని ఇచ్చాను. ఓకే, సారీ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇంతకుముందు మనకి ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయితే కరస్పాండింగ్ ఎక్సెప్ట్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయితే ఈ ఎక్సెప్ట్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ నేమ్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. పేరెంట్ హ్యాండిల్ చేసాం కాబట్టి సారీ ఎర్రర్ అని ఇస్ ద అవుట్పుట్. ఓకే, రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సారీ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాం. సో ఈ లైన్ కామెంట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. సో జీరో డివిజన్ ఎర్రర్. ఓకే, యాక్చువల్గా అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ పేరెంట్ హ్యాండిల్ చేస్తాం కదా, సేమ్ దీనికి కూడా ఏమొస్తుంది, సారీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ వస్తుంది మనకి సారీ ఎర్రర్ అనేది, సో అవుట్పుట్కి వస్తుంది అనమాట. ఓకే, అంటే దీనికి ఏంటంటే, సో మనం ఇక్కడ ట్రై విత్ ఎనీ ఎక్సెప్ట్ క్లాజెస్ అనేది రాయొచ్చు, బట్ ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పేరెంట్ హ్యాండిల్ చేసి నెక్స్ట్ చైల్డ్ హ్యాండిల్ చేస్తే ఈ పేరెంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మనకేంటి, ఈ ఎక్సెప్షన్ రైజ్ అయినా ఇదే మెసేజ్, ఈ ఎక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయినా ఇదే మెసేజ్ అనమాట. ఓకే, ఓకే, అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా. సో ఫస్ట్ చైల్డ్ క్లాసెస్ సబ్ క్లాసెస్ని హ్యాండిల్ చేసిన తర్వాత ఈ పేరెంట్ క్లాస్ అనేది హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో ఏం రాస్తున్నానంటే, సో ఎక్సెప్ట్ క్లాస్ అనేది రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు డిఫరెన్స్ చూడండి, మనకి రన్ దిస్ కోడ్, సారీ వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. సో ఏమొస్తుంది మనకి, డివిజన్ ఎర్రర్, సారీ డివిజిబుల్ బై జీరో ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇండెక్స్ ఎర్రర్. ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ తీసుకుంటున్నాను, 1, 2, 3, 4, 5. ఓకే, ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ వచ్చేట రాస్తున్నాను. ప్రింట్ నంబర్స్ ఆఫ్ 5, ఇండెక్స్ 5 ఇస్తే మనకి ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తే ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అనేది మనం ఎక్సెప్ట్ క్లాస్ అనేది రాయలేదు. అంటే దీనికి ఏంటి, ఇండెక్స్ ఎర్రర్ అనేది చైల్డ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్. కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే సారీ ఎర్రర్ అనేది ఆన్సర్ వస్తుంది. అంటే ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయ్యి, సో ఇదని కూడా కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ సారీ ఎర్రర్. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఇండెక్స్, ఇది ఇండెక్స్ ఎర్రర్ అనేది కూర్చొని ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ ఇస్ ద ఇండెక్స్ ఎర్రర్. సో ఇండెక్స్ ఎర్రర్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్, లుక్అప్ ఎర్రర్ యొక్క చైల్డ్ క్లాస్. లుక్అప్ ఎర్రర్ అనేది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్, స్టాండర్డ్ ఎర్రర్ యొక్క చైల్డ్ క్లాస్. స్టాండర్డ్ ఎర్రర్ అనేది ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్, ఎక్సెప్షన్ యొక్క చైల్డ్ క్లాస్ అనమాట. ఓకే, అందుకే ఇక్కడ ఏం రాసుకోవాలంటే మనం, సో ఎక్సెప్ట్ ఇండెక్స్ ఎర్రర్. ఓకే, ప్రింట్ సో సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు డిఫరెన్స్ చూడండి, ఈ లైన్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అయింది కాబట్టి సో కరస్పాండింగ్ ఎక్సెప్ట్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ వస్తుంది మనకి సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, సో రియల్ వరల్డ్లో దిస్ వన్ ఇస్ రికమెండెడ్ అనమాట. ఫస్ట్ చైల్డ్స్ హ్యాండిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేరెంట్ అనేది హ్యాండిల్ చేయాలి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ప్రింట్ ఏ, సో ఏ ఈజ్ ఈక్వల్ 5/2 అని ఇస్తున్నాను. 5/2 అని ఇచ్చి సో ప్రింట్ ఏ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది 5/2 అంటే వాల్యూ ఎంత, 10/2 అంటే వాల్యూ ఎంత, 5.0. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 5.0. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది ఇక్కడ 5.0 వస్తుంది. ఓకే, రైట్. అయితే మనకి ఇక్కడ ఈ ట్రై బ్లాక్లో ఏ వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వాలో ఆ కోడింగ్ అంతా కూడా ఎక్కడ రాస్తామంటే ఎల్స్ క్లాజ్లో రాస్తాం అనమాట. అంటే ఎల్స్ క్లాజ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోతే, అంటే మనకి ట్రై బ్లాక్లో ఉన్న ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోతే అప్పుడు మనకి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి
సో ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి మనం ఇక్కడ సో ఎల్స్ క్లాస్లో రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇంతమందికి ఇప్పుడు డిఫరెంట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది, 5.0 వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 5.0 ఇస్ ద అవుట్పుట్. ఓకే ఓకే నెక్స్ట్ సో ఫైనల్లీ క్లాస్. సో ఫైనల్లీ క్లాస్ ఏంటంటే, ఫైనల్లీ అనేది ఏంటంటే ఏదన్నా మనం ఫైల్స్ కాన్సెప్ట్ నెక్స్ట్ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఏదైనా ఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలన్నా అలా ఫైల్స్ అనేవి క్లోజ్ చేయాల్సి వస్తుంది, డేటాబేస్ కనెక్షన్స్ అనేవి క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి కోడ్ ఎక్కడ రాయాలంటే ఫైనల్లీ క్లాస్లో రాయాలి. ఫైనల్లీ క్లాస్ ఏంటంటే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అంటే మనకి. సో ఇక్కడ ఫైనల్లీ సో ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని ఇస్తున్నాను, ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. అంటే మనకి ఫైనల్లీ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ట్రై బ్లాక్లో ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అంటే మనకి ఎక్కడికి వస్తుంది, ఎల్స్కి వచ్చి 5.0 ప్రింట్ అయ్యి ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోయినా అప్పుడు ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 5.0 నెక్స్ట్ ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయింది, ఇక్కడ మనకి కావాలని వస్తుందంటే 10/0 అంటే ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అయింది, 0 డివిజన్ ఎర్రర్ ఇది వస్తుంది. సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్, ఇంకా ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ సో సారీ డివిజిబుల్ బై 0. సో రన్ దిస్ కోడ్, సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. ఓకే, ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయింది, సో హ్యాండిల్ చేసి అయినా ఫైనల్ బ్లాక్. ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోయినా ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనకి సో ఎక్సెప్షన్ రైజ్ అయింది కానీ మనం ఇక్కడ హ్యాండిల్ చేయాలి, ఒకసారి చూడండి మొత్తం డిలీట్ చేస్తున్నాను. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ అనమాట. ఓకే, సో ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది. రన్ దిస్ కోడ్. సో దిస్ ఈస్ ట్రై ఎక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్సెప్ట్ క్లాసెస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎల్స్ క్లాస్, నెక్స్ట్ ఫైనల్లీ. ఓకే రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ హియర్ హ్యావ్ టు డిస్కస్ రైజ్. ఓకే, మనమే ఏదైనా ఒక ఎక్సెప్షన్ని కావాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్రైలో రైజ్, మనకి ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలంటే ఇండెక్స్ ఎర్రర్ అని ఇస్తున్నాను. సో ఇండెక్స్ ఎర్రర్ అనే ఎక్సెప్షన్ రైజ్ చేస్తే సో చూడండి ఇక్కడ స్టేట్మెంట్ అనేది తీసేస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ ట్రై అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనమే మాన్యువల్గా కావాలని రైట్ చేస్తాం. ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది, సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చి మనకి ఇంకా ఫైనల్లీ బ్లాక్ అనేది ఫైనల్లీ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ దిస్ కోడ్, అవుట్పుట్ వస్తుంది మనకి సో ట్రై సో సారీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో రైజ్ 0 డివిజన్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రై అనేది వస్తుంది. ఇక్కడ మనం మాన్యువల్గా మనం రైట్ చేస్తాం కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఫైనల్లీ క్లాజ్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ ట్రై సో సారీ డివిజిబుల్ బై 0 నాట్ పాసిబుల్, ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, దిస్ ఇస్ సో రైజ్ క్లాజ్ అన్నమాట. ఒక వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఇస్తున్నాం, అలా కాకుండా దీన్ని సో 0 డివిజన్ యాజ్ జెడ్ అని ఇచ్చుకుని ఇక్కడ జెడ్ అని ఇచ్చామనుకోండి సో పైథాన్ డిఫైన్ చేసిన మెసేజెస్ అని వస్తాయి. ఇక ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో బట్ నాట్ రికమెండెడ్. సో ఫస్ట్ వన్ రికమెండ్ చేస్తాం. సో యాజ్ ఎన్ అని ఇస్తున్నాము. ఇక్కడ అంటే మనం రాసిన మెసేజెస్ కాకుండా పైథాన్ డిఫైన్ చేసిన మెసేజెస్ అనే వస్తాయి అనమాట. సో ఇండెక్స్ ఎర్రర్ యాజ్ ఐ ఇక్కడ ఐ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్సెప్షన్ యాజ్ ఈ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0 అని ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫైనల్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది వస్తుంది అనమాట. సో రన్ దిస్ కోడ్. సో డివిజన్ బై 0 ఈ మెసేజ్ అనేది పైథాన్లో ఉన్న మెసేజెస్ అనమాట, మనం డిఫైన్ చేసిన మెసేజెస్ కాదు. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే
సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మెసేజ్ చూడండి ఇక్కడ. సో రన్ దిస్ కోడ్. సో నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఫైనల్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ సో ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ అండ్ ఫైనల్లీ క్లాజెస్. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.